అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తూ ఉన్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్న కార్స్ యొక్క సేఫ్టీ రేటింగ్ ఏంటి, మన ఇండియాలో ఉన్న టాప్ 10 సేఫెస్ట్ కార్స్ ఏంటి, ఈ టాప్ 10 సేఫెస్ట్ కార్స్ ప్రతి నెల కూడా టాప్ 10 లిస్ట్లో ఎందుకు ఉండట్లేదు అన్న క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్న దానికి సంబంధించిన క్లారిటీ అని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ గ్లోబల్ ఎన్క్యాప్ అనేది ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న కార్స్ని క్రాష్ టెస్ట్ అంటే ల్యాబొరేటరీలో 64 kmph స్పీడ్తో క్రాష్ టెస్ట్ చేసి ఆ కార్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది, ఆ కార్లో కూర్చున్న అడల్ట్స్కి సేఫ్టీ ఎలా ఉంది, అంటే అడల్ట్స్కి సేఫ్టీ ఎలా ఉంది అండ్ చైల్డ్కి సేఫ్టీ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుంది ఆ కార్ అన్న దాన్ని బట్టి ఈ గ్లోబల్ ఎన్కాప్ అనేది ఈ 5 స్టార్స్కి 4 స్టార్సా 2 స్టార్సా 3 స్టార్సా అండ్ ఇక్కడ 66 పాయింట్స్ అని చెప్పేసి తీసుకుని ఆ 66 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే ఈ గ్లోబల్ ఎన్కాప్ అని చెప్పేసి నిర్ధారించి మార్కెట్లోకి ఓకే ఈ కార్ అనేది ఇంతవరకు సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అయితే మన వరకు తీసుకొని వచ్చే ప్రయత్నం అని చెప్పేసి గ్లోబల్ ఎన్కాప్ చేస్తుంది. అండ్ మీరు యూజ్ చేస్తున్న కార్ యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఏంటి, మీరు ఏ కార్ యూజ్ చేస్తున్నారని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన టాప్ 10 లిస్ట్లో ఉన్న ఫస్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే కనుక XUV 700. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ కోసం 5 స్టార్ రేటింగ్ వచ్చింది, అదే చైల్డ్ ఆక్యుపెంట్ కోసం అయితే 4 స్టార్ రేటింగ్ వచ్చింది. 57.69 పాయింట్స్ అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పేసి ఈ కార్ గ్లోబల్ ఎన్క్యాప్లో స్కోర్ చేసింది. అంటే ప్రజెంట్ ఉన్న ఏదైతే SUV కార్స్ ఉన్నాయో ఈ SUV కార్స్లో ది బెస్ట్ బిల్ట్ క్వాలిటీ, అంటే ఇదే కాదు మనకు మిగతా కార్స్ని చాలా వరకు కూడా మనకు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ అయితే చేయలేదు. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన కార్స్లో ప్రజెంట్ XUV 700 అన్నది ఫస్ట్ పొజిషన్ని ఆక్యుపై చేస్తుంది. దాని నెక్స్ట్ పొజిషన్ టాటా పంచ్. ఇది కూడా సిమిలర్గా అడల్ట్ ఆక్యుపెంట్ కోసం 5 స్టార్ రేటింగ్ సంపాదించింది, అదేవిధంగా చైల్డ్ ఆక్యుపెంట్ కోసం 4 స్టార్ రేటింగ్ అని చెప్పి సంపాదించింది. ఇది కూడా 57.34 అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పి సంపాదించింది. అంటే సిమిలర్గా ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు XUV 700 టాటా పంచ్ అని చెప్పేసి సంపాదించింది. అంటే ఒక విషయం గమనించండి, 16 లక్షలు పెట్టే కార్కి 6 లక్షలు పెట్టే కార్కి మధ్యతరగతి పర్సన్ కూడా యూజ్ చేసే 6 లక్షలు ప్రొవైడ్ చేసే కార్కి కూడా టాటా గారు ఎంతవరకు సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారన్న దాని గురించి ఎంత పోటీ పడుతున్నారో, అంటే 16 లక్షల కార్కి 6 లక్షల కార్కి ఎంత తేడా ఉందో ఇక్కడైతే మీరు ఇక్కడ గమనించవచ్చు అని చెప్పేసి చెప్పబోతూ ఉన్నాను. నెక్స్ట్ పొజిషన్ మనం గమనించలేతే కనుక XUV 300. XUV 300 కూడా అడల్ట్ ఆక్యుపెంట్ కోసం 5 స్టార్ రేటింగ్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ కోసం అయితే 4 స్టార్ రేటింగ్ సంపాదించింది. దీని యొక్క పాయింట్స్ మనం గమనించలేతే కనుక 53.86 పాయింట్స్ అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పేసి ఈ కార్ అనేది మనకు గ్లోబల్ ఎన్క్యాప్లో దీని యొక్క సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి ఇలా ప్రకటించుకుంది. నెక్స్ట్ పొజిషన్ మనం వెళ్ళినట్లయితే కనుక మహేంద్ర థార్. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ కోసం 4 స్టార్ రేటింగ్ సంపాదించింది, సేమ్ చైల్డ్ ఆక్యుపెంట్ కోసం కూడా 4 స్టార్ రేటింగ్ సంపాదించింది. దీని యొక్క పాయింట్స్ మనం గమనించినట్లయితే కనుక 53.63 పాయింట్స్ అని చెప్పేసి సంపాదించి ఈ కార్ 4th పొజిషన్లో అయితే మనకు నిలబడింది అవుట్ ఆఫ్ 66 పాయింట్స్కి. అంటే ఈ గ్లోబల్ ఎన్క్యాప్ 64 kmph స్పీడ్తో ఒక ల్యాబొరేటరీలో చేసే టెస్ట్ అనేది రియల్ టైంలో మనకు అవి ఎక్స్పీరియన్స్లో మనకు నిజం అవుతాయా కాదా అని చెప్పేసి మనం గమనించినట్లయితే రియల్ టైం మనకు యాక్సిడెంటల్ రివ్యూస్లో కూడా అవి ప్రూవ్ అవుతూ ఉన్నాయి. అది నిజమైన రిజల్ట్ అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా మన కళ్ళ ముందు అయితే మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ పొజిషన్ గోస్ టు టాటా ఆల్ట్రోజ్ 5th పొజిషన్. ఇది కూడా మనకు అడల్ట్ ఆక్యుపెంట్ కోసం 5 స్టార్ రేటింగ్ సంపాదించింది, చైల్డ్ ఆక్యుపెంట్ కోసం అయితే 3 స్టార్ రేటింగ్ సంపాదించింది. దీని యొక్క పాయింట్స్ మనం గమనించినట్లయితే కనుక 45.13 అవుట్ ఆఫ్ 66 పాయింట్స్. అంటే ఈ ఆల్ట్రోజ్ అనేది అండ్ టాటా పంచ్ అనేది రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్లో డిజైన్ చేయబడ్డాయి కదా, మరి ఎందుకు ఈ కార్కి కొంచెం తక్కువ రేటింగ్ వచ్చిందని చెప్పేసి మనం గమనించినట్లయితే కనుక ఆ కార్ యొక్క స్ట్రక్చర్ అవ్వచ్చు, ఆ కార్ యొక్క డిజైన్ అవ్వచ్చు, వీటి బట్టి కూడా మనకు ఈ పాయింట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి అన్న విషయాన్ని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని నెక్స్ట్ పొజిషన్ గోస్ టు ఇదొక్క కారు మాత్రమే మన ఇండియన్ కార్ కాకోకుండా మిగతా కార్స్ ఏవైతే ఉన్నాయో టాప్ 10 లిస్ట్లో అన్ని కార్స్ కూడా టాప్ 9 మొత్తం అన్నీ కూడా మన ఇండియన్ కార్సే. ఇదొక్క కారు మాత్రమే ద 6th పొజిషన్ ఆక్యుపై చేసిన కార్ వచ్చేసి పోలో. అడల్ట్ ఆక్యుపెంట్ కోసం 4 స్టార్ రేటింగ్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ కోసం అయితే 3 స్టార్ రేటింగ్ సంపాదించింది. అండ్ ఈ కార్ యొక్క పాయింట్స్ మనం గమనించినట్లయితే కనుక 32.45 పాయింట్స్ అయితే సంపాదించింది అవుట్ ఆఫ్ 66 పాయింట్స్కి. అంటే ఈ పోలోలో ఉన్న ఒక మైనస్ ఏంటి అంటే రేర్ సీట్స్ అనేది కంజెస్టెడ్గా ఉండడం వల్ల ఈ కార్ కేవలం 2 మెంబర్స్ ప్రయాణించడానికి మాత్రమే సరిపోతుంది, లేదా చిన్న ఫ్యామిలీ అంటే 2 పిల్లలు 2 పేరెంట్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నట్లయితే కనుక 4 అడల్ట్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకు ఈ కార్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మనకు సెట్ అవ్వదు. దాని నెక్స్ట్ పొజిషన్ గోస్ టు టాటా నెక్సాన్. ఫస్ట్ టైం మన ఇండియాలో 5 స్టార్ రేటింగ్ వచ్చిన కార్ ఏదైనా ఉంది అంటే
దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ టాటా నెక్సాన్ కార్. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి దానిపైన 6 కార్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇది అడల్ట్ డాక్యుమెంట్ కోసం 5 స్టార్ రేటింగ్ సంపాదించింది, చైల్డ్ డాక్యుమెంట్ కోసం అయితే 3 స్టార్ రేటింగ్ సంపాదించింది. ఈ కార్ యొక్క పాయింట్స్ మనం గమనించినట్లయితే కనుక 41.06 పాయింట్స్ అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పేసి ఈ కార్ మనకు స్కోర్ చేసింది ఫ్రెండ్స్. అంటే టాటా నెక్సాన్ ఈ సెగ్మెంట్లో వచ్చే అన్ని కార్స్ని బీట్ చేస్తూ, అంటే XUV 300 తప్పనిచ్చి మిగతా కార్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కార్స్ని బీట్ చేస్తూ ది బెస్ట్ సేఫెస్ట్ కార్గా ఇప్పటికీ కూడా రన్ అవుతూ ఉంది టాటా మోటార్స్ నుంచి, రైట్. ద నెక్స్ట్ పొజిషన్ గోస్ టు మహేంద్ర మెరాజోని ఇక్కడ చూసినట్టయితే కనుక చాలామంది ఎర్టిగా కొనడానికి వెళ్తూ ఉంటారు. ఎర్టిగా కంటే కూడా ది బెస్ట్ సేఫ్టీ రేటింగ్ అనేది మనకు మహేంద్ర మెరాజోలో ఉంటుందండి. ఇది అడల్ట్ డాక్యుమెంట్ కోసం 4 స్టార్ రేటింగ్, చైల్డ్ డాక్యుమెంట్ కోసం 2 స్టార్ రేటింగ్ అని చెప్పి సంపాదించింది. 35.07 పాయింట్స్ అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పేసి ఈ మహేంద్ర మెరాజో సంపాదించేసింది గ్లోబల్ ఎన్క్యాప్ 64 kmph స్పీడ్ టెస్ట్లో. ద నెక్స్ట్ పొజిషన్ గోస్ టు టాటా టియాగో. టాటా టియాగో కూడా మనకు 4 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ డాక్యుమెంట్, 3 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి సంపాదించింది. 46.67 పాయింట్స్ అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పేసి. ఇది కూడా అంటే సామాన్యమైన పర్సన్, అంటే మధ్యతరగతి పర్సన్ ఎవరైతే ఉంటారో తను కూడా కొనుక్కోగలిగే బడ్జెట్లో, అంటే 6 lakhs బడ్జెట్లో ది బెస్ట్ సేఫ్టీ, అంటే తన ఫ్యామిలీని ఆ కార్లో కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు నా కార్ సేఫ్టీగా ఉంది, నా కార్ అనేది నా ఫ్యామిలీని కాపాడగలుగుతుంది అని చెప్పుకోగలిగే విధంగా అయితే ఈ కార్ని డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. ద సిమిలర్ ఇంకొక కార్ మనం గమనించినట్లయితే కనుక టాటా టిగార్. ఈ టాటా టిగార్ కూడా 4 స్టార్ ఫర్ అడల్ట్ డాక్యుమెంట్, 3 స్టార్ ఫర్ చైల్డ్ డాక్యుమెంట్. సేమ్ ఇది కూడా మనకు 46.67 పాయింట్స్ అవుట్ ఆఫ్ 66 పాయింట్స్ అని చెప్పేసి ఇది కూడా మనకు గ్లోబల్ ఎన్క్యాప్ 64 kmph స్పీడ్ ట్రాన్సెస్లో అయితే ఈ కార్ ప్రూవ్ చేసుకోవడం అని చెప్పేసి జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చిన ఈ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు రియల్ టైంలో కూడా ఇవి మనకు ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన ఈ 10 కార్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కార్స్ అనేది మనకు మంత్లీ వచ్చే సేల్స్ లిస్ట్లో ఎక్కడో లాస్ట్ పొజిషన్లో 1, 2 కార్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ సేల్స్ లిస్ట్ మనం గమనించినట్లయితే కనుక టాటా నెక్సాన్ అండ్ పంచ్ మాత్రమే మనకు ది సేఫెస్ట్ కార్స్ అక్టోబర్లో సేల్ అయిన విషయంలో మనం గమనించవచ్చు. అది కూడా ఎక్కడ లాస్ట్ పొజిషన్లో అయితే మనం గమనించాం, అంటే 8th పొజిషన్ అండ్ 10th పొజిషన్లో. టాటా నెక్సాన్ వచ్చేసి 8th పొజిషన్లో ఉంది, 10th పొజిషన్లో వచ్చేసి టాటా పంచ్ వచ్చేసింది. అంటే ఈ మిగతా 8 కార్స్ కూడా ది వరస్ట్ కార్స్ అని చెప్పేసి గ్లోబల్ ఎన్క్యాప్ మనకు చెబుతూ ఉన్నా కూడా మనం అర్థం చేసుకోలేకుండా మనం వాటిని కొనడానికి వెళ్తున్నాము అంటే మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం యూజ్ చేస్తున్న కార్ అనేది మనకు ఎందుకు అంత సేఫ్టీగా ఉండాలి, ఎందుకు మనకు అంత సేఫ్గా ఉండాలి అన్న విషయాన్ని అయితే మీరు క్లియర్గా గమనించండి. ఎందుకంటే మనం ఒక రిఫ్రిజిరేటర్ కొనేప్పుడు, లేకపోతే ఒక చిన్న వాషింగ్ మిషన్ కొనేప్పుడు, లేకపోతే ఒక మొబైల్ కొనేప్పుడు, లేకపోతే ఒక ల్యాప్టాప్ కొనేప్పుడు దాని యొక్క రేటింగ్ ఏంటి, దాని కాన్ఫిగరేషన్ ఏంటి, దానికి ఇది ఏంటి అది ఏంటి అని చెప్పేసి రకరకాలుగా ఎన్నో రివ్యూస్ చూస్తాం, ఎంతోమంది రివ్యూస్ అని చెప్పేసి చదువుతూ ఉంటాం. మనం యూజ్ చేసే కార్స్, మన ప్రాణాలని కాపాడే కారు యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది ఎంతవరకు ఉండాలన్న విషయం గురించి గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా మీకైతే నేను అప్పదలుచుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటి అంటే, ఓకే ఫైన్, నా కార్లో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి, మిగతా కార్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన టాప్ 10 లిస్ట్లో ఉన్న కార్స్ కంటే కూడా ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లయితే కనుక సేఫ్టీ ఫీచర్స్ వేరు, ఆ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది వేరండి. సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఏంటి అంటే, మన కార్ అనేది ఎప్పుడైనా కొలిజన్ జరగక ముందు అవి కాపాడే విధంగా మాత్రమే మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. అదేవిధంగా కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది మన తప్పు లేకోకుండా ఎదుటివాడు చేసే తప్పు వల్ల కానీ, లేకపోతే మన తప్పు వల్ల మన కార్ అనేది ఒక కొలిజన్కి గురైనప్పుడు మన కార్ కాపాడేది ఏంటి అంటే ఒక బిల్ట్ క్వాలిటీ మాత్రమే. ఆ కార్ యొక్క క్రంపల్ జోన్, ఆ కార్ యొక్క ప్లాట్ఫామ్, ఆ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ, ఆ కార్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇది మాత్రమే మా కార్ కాపాడుతుంది. కాబట్టి సేఫ్టీ ఫీచర్స్తో పాటు కూడా బిల్ట్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సేఫ్టీ ఫీచర్స్ను మాత్రమే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. గ్లోబల్ ఎన్క్యాప్ యొక్క రేటింగ్ కూడా చూడండి, ఆ కార్ యొక్క రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ కూడా చూడాలని చెప్పేసి నా రిక్వెస్ట్ అని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై. ఇండియాలో సామాన్యమైన